తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులలో కొంతమందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 49 మంది ఉపాధ్యాయులందరికీ కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించారు. అందులో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని పోలీస్ లైన్ స్కూల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి ఖలీల్ గారికి కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీరు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఈ మూమెంట్ చాలా సంతోషంగా ఉండే సార్. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద ఒక ఉపాధ్యాయునికి గౌరవంగా అవార్డు ఇవ్వడం ఇది తొలిసారి అనుకుంటాను సార్. ఎందుకంటే సీఎం సార్ తన చేతి నుంచి అవార్డు ఇచ్చినారు. 3 గంటలతో పాటు మనతో గడిపినారు. మన అందరు టీచర్స్తో కలిసి తిన్నారు సార్ అన్న కూడా. ఇది గొప్ప విషయం సార్. ఇంకొకటి సార్, విద్యా విభాగంలో సార్ స్కూల్ ఎడ్యుకేషన్కి 49 అవార్డ్స్ రావడం, దాంట్లో నా పేరు రావడం నాకు గర్వంగా ఉండే సార్. ఇది మా స్కూల్ పిల్లలు, మా స్కూల్ టీచర్స్, స్టాఫ్ మెంబర్స్ అందరి కృషి వల్ల అయింది సార్. నాకు ఇక్కడ మంచిగా ఏమైనా చేయడానికి పిల్లల బోధనకి అన్ని వసతులు ఉన్నాయి సార్. నేను ఇక్కడ ఎస్ఏ ఉర్దూగా 1 ఇయర్ బ్యాక్ వచ్చిన సార్. ఇక్కడ నేను ఉర్దూ లాంగ్వేజ్ చెప్తా సార్. దాంతోపాటు పిల్లలలో క్రమశిక్షణ ఇంకా పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చెట్లు నాటడం, ఇంకా వేరే సోషల్ వర్క్స్ కూడా ఇక్కడ చేస్తున్నాం సార్. నేను స్టేట్ లెవెల్లో మా ఎస్ఆర్పిగా కూడా ఉన్నా సార్. స్టేట్ లెవెల్ మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేస్తున్నాం. దానివల్ల నాకు గుర్తింపుగా మా డిఓ సార్ ప్రవీణ్ కుమార్ సార్ పేరు పంపడం, అక్కడ మన కలెక్టర్ మేడం అడిషనల్ కలెక్టర్ సార్ పంపడం వల్ల నాకు ఇది సాధ్యమైంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తారు? నేను 2012 డిఎస్సిలో సెలెక్ట్ అయినా సార్. అప్పుడు ఎస్ఏ ఉర్దూగా ఫస్ట్ గద్వాల్ మోమిన్ మేళ గవర్నమెంట్ హై స్కూల్ మోమిన్ మేళ గద్వాల్లో పనిచేసిన. 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ మదీనా మస్జిద్ కుమార్వాడి ఇక్కడ వచ్చిన సార్. ఇక్కడ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ స్కూల్కి రావడం జూన్ 8 నాడు 2024 నాడు గవర్నమెంట్ హై స్కూల్ పోలీస్ లైన్లో చేరినాను సార్. అంటే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తున్నారు. గతంలో మీకు ఇంకేమైనా అవార్డ్స్ కానీ ఇంకేమైనా ప్రశంసా పత్రాలు కానీ వచ్చాయి? వచ్చినాయి సార్. మన టీచింగ్ ఫీల్డ్లో వచ్చిన తర్వాత టీసాట్ ఛానల్ల పిల్లలకి కరోనా వబా సమయంలో డిజిటల్ లెసన్ తయారు చేసినాం సార్. ఇంకా దానికి స్టేట్ లెవెల్ ఉర్దూ అకాడమీ అవార్డు వచ్చినాయి. ఇంకా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చినారు. ఉర్దూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్, వాళ్ళు కూడా సన్మానించినారు. ఇంకా విషయం ఏమంటే సార్, పిల్లలకి నైపుణ్యం రావడానికి స్కిల్ డెవలప్మెంట్ కొరకు నేను కృషి చేస్తున్నా సార్. దాని మన కంట్రీలో ఎన్ఐఎస్ నాస్ అని నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని ఎగ్జామ్ వచ్చినాయి సార్. అది 2014 నుంచి ఉండే. సో ఆ ఎగ్జామ్ ప్రకారం మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. దానికి ఇప్పటివరకు మేము కృషి చేస్తే నాస్ ఎగ్జామ్ తరహాలోనే వేరే సీస్ అనే ఎగ్జామ్ అది కండక్ట్ చేసినాం. దానికి పేపర్ ప్రిపరేషన్ కూడా చేసినాం సార్. ఇప్పుడు మనం నాస్లో 16 నంబర్లో ఉన్నాం. 28 డిస్ట్రిక్ట్లో మనం 16 ప్లేస్లో ఉన్నాం తెలంగాణ. ఇది గర్వంగా ఉండే సార్. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం అన్ని మీడియాలు కలిపి 16 ప్లేస్లో వచ్చినాం. ఇంకా ఇప్పుడు కూడా మొన్న నాస్ ట్రైనింగ్ అయింది సార్ మన యోగితా రాణా మేడం ఆధ్వర్యంలో. మళ్ళా వచ్చే సంవత్సరం డిసెంబర్లో ఉంటాయి సార్. అది ఆ నాస్లో మంచి ఫలితాలు రావాలి, మన 10th లోపల టాప్ 10లో ఉండాలని కృషి చేస్తున్నాం సార్. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మీరు ఉర్దూ చెప్తున్నాం అంటున్నారు కాబట్టి మీ సబ్జెక్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు? లాస్ట్ ఇయర్ సార్ 2024-25లో ఎస్ఎస్సి బ్యాచ్లో మన ఉర్దూ మీడియంలో పోలీస్ లైన్లో 12 మంది ఎగ్జామ్ రాసినారు సార్. దాంతో ఉర్దూ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూలో 10/10 అందరు పాస్ అయినారు సార్. 12 మంది పాస్ అయినారు. 100% రిజల్ట్ వచ్చినాయి సార్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం నుంచి ఒక ప్రశంసా పత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీకు సత్కరించినటువంటి పరిస్థితిగా రాబోయే రోజుల్లో ఇంకా టీచింగ్లో మెలకువలను కావచ్చు, విద్యార్థుల్లో ఇంకా ఉత్తీర్ణ శాతం పెంచేందుకు ఏ రకంగా పనిచేస్తారు సార్? ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఇంకా చాలా బాధ్యతలు వచ్చినట్లా కనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎట్లా పని చేసినా ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా చాలా పని చేయాలని ఒత్తిడి ఇలాగా వచ్చింది. నేను ఇంకా చేస్తా కూడా సార్. ఇంకా మా స్కూల్ పేరు, మా జిల్లా పేరు, రాష్ట్రం పేరు కూడా మంచిగా తేవాలని నేను కృషి చేస్తాను సార్. నాకు చాలా గర్వంగా ఉండే. ఎందుకంటే సార్ ఇంత పెద్ద అవార్డు, స్టేట్ లెవెల్ అవార్డు రావడం నాకు హ్యాపీగా ఉండే సార్. థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే ఖలీల్ గారు చెప్తున్నారు, తనకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. తను చేసినటువంటి కష్టానికి, తన వృత్తికి పరంగా పూర్తిగా తనకి అవార్డు వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత గొప్పగా విద్యార్థులకు విద్యాబోధన చేసి మరింత మంచి ఉత్తీర్ణత సాధించేలా
నేనంతా కూడా ముందుకెళ్తా, అందులో భాగంగానే ఈ అవార్డు అనేది నాకు రాబోయే రోజుల్లో విద్యార్థులను మరింత మెరుగుపరిచేందుకు దోహదపడుతుందంటూ అబ్దుల్ ఖలీక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.